హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈపీఎఫ్లో బ్యాంక్ అకౌంట్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి యూఏఎన్ లాగిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అయ్యాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ చేశాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేస్తే కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, బ్యాంక్ పాన్ పాస్పోర్ట్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాంక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయగానే ఇక్కడ వెరిఫై ఐఎఫ్ఎస్సి అని ఉంటుంది అనమాట. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఇక్కడ మన బ్యాంక్ నేమ్ అలాగే బ్రాంచ్ నేమ్ చూపిస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇలా రాకపోతే మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఎంటర్ చేశారని అర్థం. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక ఇక్కడ చూడండి, కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంది కదా, ఇందులో స్టేటస్ దగ్గర వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. ఒక 3-4 డేస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, అది అప్రూవల్ అయిపోతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనం పిఎఫ్ విత్డ్రా చేసుకునేటప్పుడు మనకు చెక్ కానీ పాస్బుక్ కానీ అడగదన్నమాట. పిఎఫ్ ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడ చూసి చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.